బోలో గణేష్ మహారాజ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షణ బ్లాగ్స్ అండి. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి ఇంకైతే మార్నింగ్ లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసి నెక్స్ట్ ఇదిగోండి ఇంకా బయట అనమాట ముగ్గు అంతా కూడా వేస్తున్నాం. అండ్ వంటలు అవన్నీ కూడా మా అత్తయ్య చూసుకుంటున్నారు అనమాట, దేవుడి పూజ అంతా కూడా. ఇంకా నేనేంటంటే చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఇంకా ముగ్గు అంతా కూడా ఇట్లా డైరెక్ట్గా వేసేసాను అనమాట. ఇంకా ఇంకేమైనా ఉన్నా చూపిస్తాను. అలానే వంటలు కూడా వినాయక చవితి అనగానే వండలే కదా, అవి వంటలు కూడా చెయ్యాలన్నమాట. స్టార్ట్ అయ్యావి. ఇక్కడ వచ్చేసి ఉండల కోసం అండి. రుబ్బైతే ఏం చేస్తాను పాప? ఉండలకు మిక్సీ పెట్టేసుకొని ఇప్పుడు ఉండలకు అనమాట. ఒక పక్కనేమో పులిహోర అండి. సో పులిహోర అయితే మెయిన్ కదా మనకి. సో ఉప్మా నూకంటారు కదా, దాంతో కూడా చేస్తారు. కానీ బియ్యం పిండితో చేస్తే మంచిది కదా, అది బియ్యం నానబెట్టేసి చేసిందనమాట. అయిపోయిన తర్వాత పూజకి అయితే స్టార్ట్ చేయాలండి. పూజ టైమింగ్ వచ్చేసి 4:30 నుంచి అయితే చేసుకోవచ్చు అంట. సో ఇదిగోండి ఇంకా అయిపోయిన తర్వాత చూపిస్తుంది. ఎన్ని గంటల వరకు పూజ టైము? మార్నింగ్ అంటే మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 6 వరకు అనమాట. ఇంకా ఎక్కువగా శ్రీకాకుళం సైడ్ అయితే ఇవే చేస్తుంటామండి. అందరు కూడా పాలుండలు, తర్వాత పప్పు ఉండలు అనమాట. పప్పు ఉండలు అంటే బెల్లంతో చేస్తారు. అవి అయితే 3 days వరకు అయితే ఉంటాయి. ఇవే పాలుండలు అనుకోండి ఒక రోజు మాత్రం ఉంటాయి అనమాట. ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. పాలుండలు ఏంటంటే చాలా చిన్నగా చేయాలండి. ఇక నాకు చాలా బ్యాక్ పెయిన్ అనమాట. ఒకదాన్ని ఇంకా అలా చుట్టేసుకోవాలి, ఎందుకంటే మా అత్త వేరే పని చేస్తుంది కాబట్టి ఇద్దరు చుట్టితే ఒకే దగ్గర అయిపోతాం కాబట్టి నేను పెద్దగా చుట్టేసుకుంటూ వెళ్ళిపోయానంటే పప్పు ఉండలు ఎలా చుడతారో అలా పాలుండలు కూడా చుట్టేస్తాను. ఇవి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ చుడుతుంది కొన్ని చిన్నగా, ఎందుకంటే అంతసేపు చాలాసేపు కూర్చోలేక పెద్దగా చుట్టేసానండి. పప్పు ఉండలు ఉంటాయి కదా, పప్పు ఉండలాగా పెద్ద పెట్టేశాను అనమాట. పాలుండలకి ఏంటంటే చిన్నగా మళ్ళీ అన్ని డబలా. తమలపాకు అయితే వెళ్తున్నాను. ఇదిగోండి సైకిల్ మీద అయితే వెళ్ళాలి. మన తెలుగు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఇదిగోండి సైకిల్ మీద ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఒక జస్ట్ 2 minutes పడుతుంది అంతేనే. తులసిపత్రి, పువ్వులు, మారేడుపత్రి మొత్తం కూడా తీసుకొని అయితే వచ్చానండి. ఇక్కడ టెంకాయ అనమాట. ముందు రోజు మా తమ్ముడికి తీసేరానని చెప్పాను, వాడు మర్చిపోయాడు, అక్కడ పెట్టాను. మళ్ళీ తర్వాత మార్నింగ్ వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయడం, కొంచెమైనా పడుకుంటారు కదా అనేసి వాడికి లేపలేదు, లేదంటే వాడే తీసేసేవాడు. ఉంది కాబట్టి ఈజీగా నేను కూడా నేర్చుకుంటున్నాను తీయడం. ఎందుకంటే అన్నిసార్లు మన వాళ్ళైతే ఇంట్లో ఉంటారు కదండి, అదే ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి ఏదైనా పూజ టైంలో అయితే యూజ్ అవుతుంది కదా. ఇప్పుడైతే మా తమ్ముడు ఉన్నట్టు తీస్తాడు, తర్వాత ఇంకా లేనప్పుడైతే నేనే తీసుకోవాలి కదా, అలా ఇంకా ట్రై చేశాను అనమాట. కొబ్బరికాయ కూడా తీయడం వచ్చేసింది. ఇక్కడ పాపకైతే రెడీ చేస్తున్నానండి. ఈ చిన్న హెయిర్ ఉంది కదా, ఇది ఉంటే అండి, ఇది నేను పాపకి చాలా టైమ్స్ పెట్టాను. దీనివల్ల ఏంటంటే జడ కూడా వెయ్యి అవసరం లేదు, జస్ట్ ఇలా పెట్టేసి పూలు కూడా పెట్టేస్తే అయిపోద్ది. చాలా బాగా లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివి అప్పుడప్పుడు ఇంకా ట్రెడిషనల్గా వేయాలనుకుంటే అలా. ఇంకా పాప కోసం చిన్న చైన్ అనమాట. ఇట్లాంటివి పాప పెట్టుకోవచ్చు, మనం కూడా పెట్టేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే హెవీ కాకుండా సింపుల్గా చిన్నపిల్లలకు బాగుంటాయి. జస్ట్ 120 rupees అనుకుంటాను అంతేనే. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోతున్నానండి. ఆ రెడీ అయిపోయిన తర్వాత చిన్నగా జడ ఉంది కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి మల్లె పువ్వులు ఏం పెట్టుకోవాలన్నా కూడా దొరకవు. జడ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఈ జడ మా అన్నయ్య పెళ్లిలో తీసుకున్నాను. ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా అది అలా పెట్టేసింది. ఇది కూడా మా అన్నయ్య పెళ్లి కోసమే తీసుకున్నాను, అప్పుడు నేను పెట్టుకోలేదండి వీలు కాక. ఇంకా ఇప్పుడైతే జస్ట్ అలాగా ఇంట్లో ఉంటున్నాం కదా అనేసి రెడీ అవుదామని జస్ట్ రెడీ అవుతున్నాను అంతే తప్ప పెద్దగా రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇంకా జడ ఉంది కదా, మ్యాచింగ్గా బాగుంటుంది కాబట్టి చేశాను. రెడీ అయిపోయాము. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చెయ్యాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. పిల్లలందరూ కూర్చున్నారు. మా తమ్ముడు వచ్చేసి ఇదిగోండి కుర్తా వేసుకున్నాడు. చూపించండి లుక్, బాగుండవాలి. వినాయక ఇది గణేష్తోని వినాయకునికి అయితే పెట్టేసామండి. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేయాలన్నమాట కూర్చొని. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నా చేతులతో నేనైతే వినాయకుడిని అయితే చేశానండి. అది కూడా మట్టితో కాకుండా, మట్టితో అయితే ఇంకా మంచిది. మళ్ళీ పసుపుతో అండ్ మైదాపిండి మీరు షార్ట్ అయితే చూపించాను కదండి. సో చేశాను. ఇక్కడ మట్టి దొరకలేట్లేదు కాబట్టి, అంటే మట్టి దొరకదు, తర్వాత మంచి మట్టి దొరకడం కష్టము. అలానే మట్టి విగ్రహం కూడా కొంచెం కష్టమేనమాట. సున్నంతో కలిపిన అట్లాంటివి చాలా ఇక్కడ అమ్ముతున్నారు, కానీ నేను తీసుకోకుండా ఇలా ఇంకా నా చేతులతో నేనైతే చేశానండి. 2 hours పట్టేసిందండి మొత్తం. ఎందుకంటే వీడియో తీస్తుంటాం కాబట్టి కొంచెం టైం అనేది అనమాట.
అనమాట. ఇక్కడ పూజ కోసం అయితే అంతా కూడా చక్కగా పెట్టేశారండి. ఇక పెసరపప్పు నానబెట్టేసామన్నమాట. వడపప్పు అంటారు కదా, వడపప్పు, బెల్లము, ఇంకా అరటిపండు కంపల్సరీ. ఇంకా పులిహోర చేసాం ఆ రోజు. వెరైటీస్ అంటే ఎక్కువ పెద్ద ఏం పెట్టుకోలేదండి. తర్వాత పాలుండ్లు అంతేని. ఇంకా లడ్డూలు కూడా నేను చూపించాను కదా, లడ్డూలు కూడా నేనే చేశాను అనమాట. ఇంకా పూజ కోసం అయితే మేము కూర్చుంటున్నాము ప్రశాంతంగా. ఏంటంటే మేము నార్మల్గా కథ చదువుదామన్నా కూడా బుక్ లేదనమాట. బుక్ లేకపోయేసరికి మేము ఇంకా టీవీలో అవి వింటూ అలాగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పూజ అయితే చేసామండి మొత్తం కూడా. ఇంక ఇక్కడ మా లియాన్ చేత అస్సలు అయితే ఉండట్లేదు, అటు ఇటు వెళ్తూనే ఉన్నాడు. వాడు అల్లరి అయితే అస్సలు భరించలేకపోతున్నాము. ఇంకా అలానే ఉంటుంది అనమాట పిల్లలు అల్లరి. ఇంకా పెద్ద అవుతున్నా కూడా వాడు ఇంకా అలానే అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ విఘ్నేశ్వర ప్రశాంతంగా పూజ. నేనైతే ఎక్కువ ఇయర్ ఎలా కోరుకున్నానంటే నా కొడుకు అల్లరి తగ్గించాలి అనేసి మాత్రమే కోరుకొని ఇంకేమి నేను అడగలేదన్నమాట దేవుడిని కూడా. ఇంకో విషయము, మా తమ్ముడు అయితే వెళ్ళిపోవాల్సింది, కానీ వాడు ఇంకో కారణంగా అయితే మళ్ళీ ఉండవలసి అయితే వచ్చిందనమాట. వీలైతే కనుక ఎప్పుడైనా చెప్తానండి. అండ్ వాడు ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ లేరు కాబట్టి ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా వాడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అన్నిట్లో కూడా. ఇంకా మా కింద వాళ్ళు కూడా పిలిచామండి. ఇంకొక ఆమె నేను ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు చూసానండి. నేను నార్మల్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా నార్మల్ పువ్వు అయితే ఒకటి పెట్టుకున్నానండి. అదైతే కింద పడిపోయింది. మళ్ళీ అడుగుతుంటారు కదా, అందుకే చెప్తున్నాను. సో ఇక్కడ పువ్వులు దొరక్క నేనైతే పువ్వులు పెట్టుకోలేదు, అవి పెట్టుకున్నాను అనమాట నార్మల్గా. వినాయక చవితి పూజ టైం వచ్చేసి 4:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు అండి చేసుకోవచ్చు అనేసి ఉంది. కానీ మేము 10:30 అలా ఆ టైంలో అయితే చేసామండి. ఇక్కడ మంచిగా టీవీలో అన్నీ కూడా సాంగ్స్ అన్నీ వేసుకున్నాం, దేవుడి పాటలు. ఇంకా గుంజలు అయితే ఏ తప్పున్నా కూడా తీయాలి కదా అనేసి 11 గుంజలు అయితే తీస్తున్నామండి. ఇక్కడ మా తమ్ముడు, మేము, ఇంకా నాతో పాటు చూసి నా కొడుకు కూడా తీస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ మేమైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాలుండ్లు తిందామనేసి తపేళ్లతో పెట్టుకున్నామండి. అసలు ఎంత బాగా వచ్చాయి తెలుసా, బాగా టేస్ట్ అయితే వచ్చాయి. ఇంకా ఆ తపేళ్ళి సగం అయితే కథం చేసి తినేసాము. ఎందుకంటే అప్పటికే 11 అయిపోయింది. ఇంకొంచెం పులిహోర అయితే తిన్నాము. లడ్డూలు చూడండి నేనే చేశాను. ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది అనమాట. ప్రశాంతంగా అయిపోయింది. ఇక్కడ ఈరోజు అంటే వినాయక చవితికి మేము వేసుకున్నాం కదండి, ఫుల్ మగ్గం వర్క్ అనమాట. బ్లౌజ్ చూడండి హెవీ బ్రైడల్ వస్తుంది కదా, అట్లా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా పాపది బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే చేపించానండి. అండ్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. లెహంగా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. వేసుకున్న కాంబో వచ్చేసి స్టైల్నెస్ బై రవలి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారనమాట. చాలా బాగుంది తెలుసా, కంఫర్టబుల్గా ఉంది. అండ్ దుపట్టా వచ్చేసి చిఫాన్ వచ్చింది. వీళ్ళు ఓన్లీ కస్టమైజ్డే కాదండి, శారీస్, డ్రెస్సెస్, కిడ్స్ వేర్ అన్నీ కూడా సేల్ చేస్తుంటారు. వీళ్ళ పేజ్ని కింద ట్యాగ్ చేస్తున్నానండి. సో తప్పకుండా ట్రై చేయండి, ఫాలో చేయండి పేజ్ని. పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అలా షూట్ తీసుకునికైతే ఇదిగోండి రోడ్డు దగ్గరికి అయితే వచ్చాము. ఇంట్లో అయితే అంతగా రావట్లేదు కాబట్టి షార్ట్స్ మా తమ్ముడు తీస్తున్నాడు. సో ఎడిట్ చేస్తారు వాటిని, పాపకు ఫస్ట్, తర్వాత షూట్తోనే కష్టాలు అయితే ఇలా ఉంటాయి. ఏదమ్మా ఇంకా మొత్తం కూడా అయిపోయింది కదా. మార్నింగ్ అయితే ఇంకా రెడీ అవ్వడం ఎలా ఉంటుందంటే మనకి సరదాగా ఉంటుంది అనమాట. తీసేసరికి అయితే అబ్బా తీసేయాలన్నట్టయితే ఉంటుందండి. ఇవన్నీ తీసినప్పుడు ఉంటుంది, చుక్కలు అయితే కనిపిస్తాయి అనమాట. ఇంకా టేబుల్ పైన చూడండి ఒక సైడ్ లుక్ అయితే ఇచ్చేసేయండి. ఎంత అంటే అన్నీ అలా పెట్టేసామన్నమాట. పూజ అంతా అయిపోయింది, ప్రశాంతంగా తీసుకుందాం అనేసి. ఈ చైన్ వచ్చేసి చాలా తక్కువేనండి. ఫ్లిప్కార్ట్లో కింద ట్యాగ్ చేస్తున్నాను. పాపది నాది ఇద్దరివి 120లో అట్లా వచ్చేసాయండి ఈచ్ వచ్చేసి. జడ తీయాలంటే అసలు మనసు ఒప్పట్లేదు, అంత బాగుంది. బట్ తీయక తప్పదనమాట. పాప దేశం జస్ట్ చూపిస్తున్నాను, ఎవరికైనా యూజ్ అయితే కనుక మీరు కూడా తీసుకుంటారు అనేసి. నిమజ్జనం కోసం అయితే ఈవినింగ్ అంటే వెళ్ళేది. ఇంకా మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఈ డ్రెస్తో అయితే నేను ఉండలేను కదా, అందుకే అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. సో మనకి ఏంటంటే వెస్టర్న్గా కూడా ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ సెట్ కూడా మనకి 200లో అట్లా వచ్చేసిందండి. హెయిర్ స్టైల్ది బాగుంది. ఎంత చూసారు, ఎలకపిల్ల ఉంది కదా జడ, ఎలకపిల్లలో ఉన్న జడకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ వడ్డానం కూడా చూపించాను కదా, ఇంకా అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశానండి. ఇంకా చెక్ చేసుకోండి, కావాలంటే తీసుకోండి. ఇదిగోండి ఈవినింగ్ అయిందనమాట. ఇప్పుడైతే నిమజ్జనం కోసం అయితే వెళ్తున్నామండి. అంటే మొత్తం పూజ సామాన్లు అన్ని కూడా రెడీ పెట్టుకున్నాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దీపం పెట్టాలి కదా అనేసి. సో ఇప్పుడైతే షార్ట్ లో పెట్టాను కదా, చాలా మంది అక్క ఇదైపోద్ది అని అన్నారు కదా, ఏమీ కాలేదు. ఫ్రెష్ గానే ఇదిగోండి గణేష్ అయితే ఇప్పటికీ ఉన్నారండి. అలాగనే పసుపు మైదాతో చేసిన దానికి దీనికి బోలో. వీడు ఇప్పుడు ట్యూషన్ నుంచి వచ్చాడు, వాడికి అన్ని దేవుడివి ఇచ్చేసానండి. ఇదిగోండి వీడు వెళ్తున్నాడు. నిన్న వెళ్ళి చూడమన్నాను, వెళ్తున్నాము. ఏదో చిన్న నది, వర్షం నీళ్ళు నదో తెలియదు కానీ వాటర్ అయితే ఉందండి. ఇక్కడ నిమజ్జనం అయితే చెయ్యాలి, బాగుంది ప్లేస్ కూడా. ఇదిగోండి చూపిస్తా బ్యాక్ సైడ్ నుంచి.
ఈవినింగ్ టైం వచ్చేసి 6 అయిందనమాట. 6:30 అట్లా ఆ టైంలోకి అయితే మేము వెళ్ళి నిమజ్జనం అయితే చేయడానికి అయితే వెళ్ళామన్నమాట మా గణేష్ని. అండ్ గణేష్ చూడండి 2 రోజులు అయింది, అయినా కూడా ఎలా కూడా చెక్కు చెదరలేదు, ఫ్రెష్గా చాలా బాగుంది. కొంతమంది ఏంటంటే మీరు చేశారు కదండి అది మనకి ఏంటంటే వేరేలాగా అయిపోద్ది అంటే అనకూడదు, అలా అయిపోద్ది అని అన్నారు, కానీ ఏమీ కాలేదండి. దేవుడు అంటే దేవుడే నిజంగా. అంటే ఎలా చేశానో అలాగే ఉంది మేము నిమజ్జనం చేసినంత వరకు కూడా. నాదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.